వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. దుబాయ్లో స్మార్ట్ నాల్ కార్డ్ రీఛార్జ్లతో 20% పెరుగుదల నమోదైంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వినియోగించుకుంటున్న వారి సంఖ్య గత ఏడాది కంటే ఈ ఏడాది పెరిగిందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. టికెట్ల అమ్మకాలు మరియు టాప్ ఆఫ్ల కోసం డిజిటల్ మెషిన్ల ఏర్పాటు, వెబ్సైట్ మరియు మొబైల్ చెల్లింపు అప్లికేషన్ల వంటి డిజిటల్ ఛానళ్ల వినియోగంతో పాటు మినిమం రీఛార్జిని తగ్గించడం వంటి నిర్ణయాల కారణంగా ఈ పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది. ఇక టికెట్ వెండింగ్ మిషన్ల ద్వారా జరిగే మొత్తం టాపప్ల సంఖ్యలో 28% తగ్గుదల నమోదైంది. కౌంటర్ టికెట్ అమ్మకాల లావాదేవీలు 37% తగ్గగా డిజిటల్ లావాదేవీలు 6% తగ్గాయని ఆర్టీఏ వెల్లడించింది.